యాక్చువల్లీ అందరికీ తెలుసు దేశీయ ఆహారం వాడితే సంపూర్ణ ఆరోగ్యం ఉంటారు అని, కానీ తెలిసినా కానీ ఆచరించలేకపోతున్నారు. సో ప్రజెంట్ ఉన్నటువంటి రోజుల్లో, ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనం ఆలోచించుకున్నట్లయితే దేశీయ ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం అనేది సాధ్యమే అంటారా? ఖచ్చితంగా సాధ్యం. మనం దేశీయ ఆహారం అంటే ఏమిటి అని అర్థం చేసుకోవాలి. మొదటిగా కార్పొరేట్ ఆహారం అంటే ఏమిటి అని అర్థం చేసుకోవాలి. అవును. అంటే మీరు ప్రస్తుతం తింటున్న వరి బియ్యం, గోధుమలు, పాలు, చక్కెర, గుడ్లు, మాంసం ఇవంతా కార్పొరేట్ ఆహారం. దేశీ అంటే ఆయా ప్రాంతంలో 4 వర్షాలు వస్తే పెంచుకొని తినే పదార్థాలు నిజమైన దేశీయ ఆహారం. సో ఇది మొదటి నిర్వచనం. అలాంటి ఆహార పదార్థాలు ఏమిటి అని మనం వెనక్కి చరిత్రను తిరిగేసి చూస్తే తెలిసి వచ్చేది మనకు ముఖ్యంగా మూల ఆహారంగా మన ప్రజలు పూర్వీకులు వాడుతున్న ధాన్యాలు, దాన్ని ఇంగ్లీష్లో మిల్లెట్స్ అంటారు, తెలుగులో తృణధాన్యాలని, చిరుధాన్యాలని, కిరుధాన్యాలని పేర్లు పెట్టుకున్నాం. అందులో గడిచిన 25 సంవత్సరాలుగా నేను ప్రయోగాలు చేసి ప్రస్తుతం ఈ కార్పొరేట్ ఫుడ్ తిని వచ్చిన డయాబెటీస్, థైరాయిడ్, బీపీ, క్యాన్సర్, రొమాటిజం, ఇలాంటి అనేక రకాలైన దీర్ఘకాలిక రోగాలు ఒకవైపు, మరియు ప్రస్తుతం మనం అందరం ఇప్పుడిప్పుడే కోవిడ్ నుంచి బయటపడుతున్నాం, సాంక్రమిక రోగాలు, ఇలాంటి భయంకరమైన రోగాలను ఎదుర్కొనేదానికి నిజమైన ఆహారం మన ఈ సిరిధాన్యాల్లోనే ఉంది అని. ఈ చిరుధాన్యాల్లో 10 రకాలు ప్రస్తుతం అందరికీ తెలిసినవి, ఇంకా చాలా ఉన్నాయి. 10 పేర్లు చెప్తాను. కొర్రలు, అండు కొర్రలు, సామలు, ఊదులు, అరికలు, ఈ 5 ధాన్యాల్ని గుంపు చేసి సిరిధాన్యాలని పేరు పెట్టాను. ఎందుకంటే ఈ 5 ధాన్యాలని మనం భోజనం చేయటం మొదలు పెడితే 6 నెలల నుంచి 2 సంవత్సరాల లోపు అనేక రకాలైన ఈ రోగాలు, అది డయాబెటీస్ కావచ్చు, గ్యాంగ్రీన్ కావచ్చు, రెటినోపతి, ఈ డయాబెటీస్ ఎక్కువైపోయి కళ్ళు పోగొట్టుకోవడం, లేకపోతే డయాలసిస్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇలా అనేక రకాలైన సంబంధిత రోగాలన్నీ మనం అంచెలంచెలుగా బాగు చేసుకోవచ్చు. రాగులు, సజ్జలు, వరిగలు, జొన్నలు, మొక్కజొన్నలు, ఇవి కూడా మిల్లెట్స్ అంటారు. దీనిలతో రోగాలు ఉన్న వాళ్ళకి అంత ఇబ్బందులు ఏమి బాగా కావన్నమాట. అందుకే దానిని తటస్థ ధాన్యాలని పేరు పెట్టాం. ఇంకా బియ్యము, గోధుమలు నకారాత్మక ధాన్యాలు, అంటే అవి తింటే మీకు రోగం ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే 6 నెలల తర్వాత ఖచ్చితంగా వస్తుంది. దానికి రుజువు మనం ఇప్పుడు 6 సంవత్సరాలకు 8 సంవత్సరాలకే పిల్లల్లో కూడాను డయాబెటీస్ కనిపిస్తుంది. రక్తపు క్యాన్సర్ అంటున్నారు, బోన్ క్యాన్సర్ అంటున్నారు, చిన్న పిల్లల్లో థైరాయిడ్ ప్రాబ్లం. ఇలా మనం తింటున్న ఆహార పదార్థాలని ఏమి మనం నమ్ముకున్నాము, ఆ పదం తప్పు అనుకుంటాను, మనం నమ్మలేదు, మనల్ని నమ్మించేశారు. ఈ కార్పొరేట్ వ్యవస్థ మనల్ని నమ్మించారు. పెద్ద పెద్ద డ్యాములు కట్టి, ఎరువులు వేసి, క్రిమి కీటకలుపు మందులన్నీ వాడేసి ఎక్కువ దిగుబడిస్తున్నాం, తినండి అని మన మీద వరి బియ్యం రుద్దారు.